కరుణాకర్ రెడ్డి మతి భ్రమించి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని తిరుపతి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. కడపలో పిక్ పాకెటర్గా బతికినటువంటి నువ్వు అక్కడ తన్ని తనిబెత్తి తిరుపతికి వచ్చావన్నాని, నన్ను జోబుదంగా అనే అర్హత నీకు లేదన్నారు. తిరుపతిలోని 18వ డివిజన్లో ఆరణి శ్రీనివాసులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఇక వంటి నిండా విషయం నింపుకున్న కరుణాకర్ రెడ్డిని, ఆయన కొడుకుని తిరుపతి ప్రజలు రాజకీయంగా సమాధి చేయడం ఖాయమని ఆరణి శ్రీనివాసులు స్పష్టం చేశారు. డివిజన్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ మహబూబ్ దేవనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మురళీనాథ్ రెడ్డి గారు, ఆనంద నాయుడు గారు, మన ధనంజయ నాయుడు గారు, అందరూ కూడా దేవరాజు నాయుడు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు, మరి తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి జనసేన అభ్యర్థి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలనేసి అభ్యర్థించడం జరుగుతోంది. ముఖ్యంగా తిరుపతిలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు ఈ అరాచక పాలన, దుర్మార్గపు పాలన అంతమొందించాలని ప్రజలు నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే ఈరోజు ప్రజలు తండోపతండాలుగా ప్రచారంలో భాగంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రచారంలో తండోపతండాలుగా ప్రజలు వచ్చి ఆశీర్వదించి మేము మార్పు తీసుకొస్తాము, పవన్ కళ్యాణ్ గారు కోరుకునేది ఖచ్చితంగా చేస్తాము, మార్పుకు సహకరిస్తున్నాము, పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపిస్తామనేసి ప్రజలందరూ కూడా, తిరుపతి ప్రజలందరూ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇటువంటి సమయంలో ఇక్కడున్న ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, వాళ్ళ తనయుడు భూమున అభినయ్ రెడ్డి, వాళ్ళు కూడా ఎన్నో ఆరోపణలు ఇవన్నీ చూసి ఓర్చుకోలేక మాపై ఆరోపణలు అది అర్థరహితంగా మాట్లాడుతున్నారు, చిన్న పిల్లవాడుగా మాట్లాడుతున్నారు. నేను జేబు దొంగగా చిత్తూరులో తయారయ్యానంట. నేను చదువుకొని జేబు దొంగగా తయారవ్వాల్సిన గతి నాకు పట్టలేదు. నేను ఆ కుటుంబంలో, ఆ వంశంలో మేము పుట్టలేదు. మేము చిత్తూరులో పుట్టాం, కష్టపడాం, వ్యవసాయ కుటుంబంలో కష్టపడుతూ డిగ్రీ వరకు చదువుకుంటూ మా నాన్న 5,000 రూపాయలు కూడబెట్టిన డబ్బులు ఇస్తే దాంతో 76వ సంవత్సరం నుంచి డిగ్రీ కంప్లీట్ అయినప్పటి నుంచి వ్యాపారంలో దిగాం. కష్టపడి మున్సిపల్ కాంట్రాక్టర్గా అంచెలంచెలుగా ఈ 45 సంవత్సరాలు ఎదిగామే తప్ప మాకు జేబు దొంగలంటే నవ్వేస్తుంది. ఇదే సినిమాలో జేబు దొంగ అనే సినిమా పేరు ఒకటి వస్తుంది. ఆ పేరులో చూసి ఇప్పుడు గుర్తొస్తూ ఉంది. జేబు దొంగ ఎప్పుడో 30 సంవత్సరాలకు ముందు జేబు దొంగ ఇవనేసి ఒక సినిమా కూడా చూడడం జరిగింది. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడా, మతి ముందా, ఆయన మైండ్ బ్లాక్ అయిందా మనకు అర్థం కావడం లేదు. 18వ